రోజ్‌మేరీ మొక్క ఎన్నిసార్లు నాటినా చచ్చిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే లాస్ట్ దాకా చూడండి. రోజ్‌మేరీ మొక్కని మీరు కుండీలలో నాటుకుంటే మాత్రం మీరు వాటర్ పోసినటువంటి 5-10 సెకన్ల లోపే వాటర్ అనేది కింద డ్రైన్ హోల్స్ దగ్గర నుంచి బయటికి రావాలి. అలా కానీ రాకపోతే నేను చెప్పినటువంటి సాయిల్ మిక్స్ ని ట్రై చేయండి. 40% రెడ్ సాయిల్, 30% శాండ్, 20% కోకోపీట్, 10% కంపోస్ట్ కానీ లేదా వర్మీ కంపోస్ట్ ని కానీ వాడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రోజ్‌మేరీ మొక్క మినిమం 6 అవర్స్ అయితే మాత్రం సన్లైట్ లో ఉండాలి. మరి హెవీ సమ్మర్ లో మాత్రం కొంచెం ఏదైనా ఒక చెట్టు నీడలో కానీ లేదా గోడ నీడలో కానీ అలా పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంకా బెటర్ గా చెప్పాలంటే ఈస్ట్ లేదా సౌత్ ఫేసింగ్ ప్లేస్ లో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ మొక్క అయితే మాత్రం. అండ్ మేజర్ గా ఎక్కువ మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే వాటరింగ్ ఇవ్వటం. వాటరింగ్ అనేది రెగ్యులర్ గా ఎప్పుడు ఇవ్వకూడదు. మీ ఫింగర్ ని ఒక 2 ఇంచెస్ లోపలికి మట్టి లోపలికి పెట్టి చూస్తే బాగా డ్రైగా ఉందంటేనే వాటర్ ఇవ్వాలి, లేదంటే వాటర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అది ఎన్ని రోజులైనా సరే. మనం బియ్యం కడిగినటువంటి వాటర్ ని 24 గంటల పాటు బాగా పులియబెట్టేసి నెలకు ఒకసారి మొక్కకి ఇచ్చామంటే మాత్రం చాలా బాగా వస్తుంది. అదే విధంగా మన కర్రల నుంచి వచ్చినటువంటి బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను కూడా ప్రతి నెలకు ఒకసారి ఒక చిన్న స్పూన్ నిండా ఇచ్చామంటే మాత్రం ఓవరాల్ రూట్ గ్రోత్ అనేది చాలా బాగుంది. రోజ్‌మేరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కింద రోజ్‌మేరీ అని కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో మీకు కావాలో కూడా కామెంట్ చేయండి. బై బై.